చూసినావానక్క, ఇది మన ఇంటి పరువు తీసింది. అయినా చూసుకుంటా నువ్వెందుకు ఊకున్నవే? గైనం చేసుకోంగా నువ్వు అద్దని చెప్పొద్దా? అగో చెప్పొద్దా అంటే నాకేం తెలుసు, అది పోయి గలవంగంగా తీసుకుంటుందని. ఇజ్జత్ అంతా తీసింది పోరి. మనమేంది, మన కథ ఏంది? అక్క ఏమైందే? పొద్దున పెళ్లి స్టార్ట్ అయినా కానీ చూస్తాను మీ ముఖాలు మార్చుకునే ఉంటారు. నేను పెళ్లి చేసుకుంటే మీకు ఇష్టం లేదా అని? మీరు పెళ్లి చేసుకుంటే నేను ఎంత సంతోషంగా ఎగురుకుంటున్నా. నువ్వెవరే? మాకు చెల్లెవు. మనది ఏం వంశమే? పొగరగల్ల వంశం. గసంటిది గీ గీ లవంగాన్ని పెళ్లి వేసుకుంటావే? అసలు దాని దగ్గర కరెంట్ ఉందా? సిగ్గులేందానా? దాని లెక్క ఎట్లా వేసుకున్నావే? అది కరెంట్ కాదే, పెద్ద ట్రాన్స్ఫరమే. అక్క నాకు ఇప్పుడు 3వ నెలనే, అది కవర్ చేసుకోవడానికే ఇప్పుడు పెళ్లి చేసుకున్నానే. అరే లవంగా, నా చెల్లె దగ్గరికి నరలికి లగ్గం చేసుకోవడానికి నిన్న మొన్న నా చుట్టూ అక్క అక్క నా చుట్టూ తిరిగి ఇక నా చెల్లె లగ్గం చేసుకుంటావురా? అట్లా కాదు వదినా. రే మళ్ళీ అది అంటావు, వేస్ట్ ముఖం పాడకావు. నేను నీకు అక్కను, అర్థమైందా? ఎందుకే అక్క పాపం అయినని తిడతాను? నీకు బంగారం లెక్క కోటీశ్వర్ల సంబంధం తెచ్చిన పొయ్యి పొయ్యి గీ లవంగంగానే వేసుకున్నావేమే? అక్క ఈయన నాకు నచ్చిండు, నేను పెళ్లి చేసుకున్నా. మీకు ఇతను మరదవుతాడు, నాకు మొగుడవుతాడు. నా మొగుడిని మీరు ఇట్లా పేరు పెట్టి విలువకూరి, నాకు బాధ అవుతుంది. మీరు ఆయన పేరులో ఉన్న లవంగాన్ని మాత్రమే చూస్తున్నారు, నేను ఆయన మనసులో ఉన్న లావణ్యాన్ని చూస్తున్నా. అవునా? నిజమా? అవ మరిది పోయి నా చెల్లె దొరికిందా నీకు దాన్ని చుట్టూ తిప్పుకోవడానికి? అయినా మీ ఇద్దరికి పరిచయం ఎప్పుడైంది? 3వ నెల ఎప్పుడైందే? ఇదంతా కథ ఎప్పుడు జరిగిందే వీళ్ళిద్దరి మధ్యన? నాకెవరికైనా చెప్పి చేసిందా? సిగ్గులేంది, సిగ్గు తక్కువ. ఒక రోజు రాత్రి మీరే కదా పంపించిర్రు. మా చెల్లె వచ్చింది, ఎక్స్ రోడ్ దగ్గర ఉంది, తీసుకురాపు అని నేను బైక్ తీసుకెళ్ళాను. అప్పుడు జోరున గాలి వాన, ఊరంతా కరెంటు పోయింది. చిమ్మ చీకటి, ఆకాశంలో పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములు, పిడుగులు. ఒకేసారి ఒక పెద్ద పిడుగు పడి మీ చెల్లె భయంతో నన్ను వాటేసుకుంది. ఆ బలహీనమైన క్షణాల్లో మేము ఒక్కటైన. గవన్నీ ఇప్పుడు ఎందుకే? మీ చెల్లెకు నచ్చింది నచ్చినని వేసుకున్నది కానీ అన్ని తొక్కల మీటింగులు పెట్టిర్రు గుడికాడ. పారింటికి లవంగం నువ్వు పేరు పెట్టి పిలవకండి. ఆయన ఇప్పుడు మీకు మరదవుతాడు, అర్థమవుతుందా? ఆయనకు ఎవరు లేరు అనుకోకండి, మేమందరం ఉన్నాం. ఇన్ని రోజులు కూడా నీదే సాగుతుందని బాగా ఎగిరి పడుతుంది కదా, బరాబర్ చేసుకుంటుంది పెళ్లి. అయినా గిడలు పెట్టి మాట్లాడింది, నేను ఉంటే ఇంటికి పోయి మాట్లాడమన్నాడు. బరాబర్ చేసుకున్నారు, ఏదో గిడలు పెట్టి మాట్లాడుతుంది నడు ఇంటికి. ఎప్పుడు నీదే సాగుతుంది అనుకోకు, కొన్ని రోజులు మాది కూడా సాగుతుంది, కొన్ని రోజులు వాళ్ళది కూడా సాగుతుంది. రూపా జరిగిందో జరిగిపోయింది, జరగాల్సిన కార్యక్రమం ఉన్నాయి. కోపంతో ఇంటికి అంటే మీరందరు కలిసి ఆడిన నాటకమా ఇది? చూసినా అనక ఇలా భాగవతం. అయినా తప్పంతా నీదే, దాన్ని ఎందుకు నీ ఇంటికి తీసుకొచ్చుకున్నావే? ఇది గిట్లయితే నాకేమెరక. ఇక రూపా నీ మనసులో గులిగింది చాలు కానీ ఇంటికోదంపా. రాండిలా. అరే లవంగం, నువ్వు మంచి పని చేసినావురా. అందరూ నిన్ను ఇన్ని రోజులు వేరే తేడా అనుకున్నారు కానీ అందరి ముఖం మీద అన్నట్టు చేసినావు. ముఖ్యంగా మా కోడలు దానికి ఇంకా మంచిగా చేసినావురా. ఇప్పుడు దాని ముఖం మీద అన్నట్టు అయింది. పోర్రే పోర్రి, మీ ఆటలు నా ఉందా? హనుమంతుని ముందే కుప్పి గంతుల. ఇంటి పగ్గాలు నా చేతికి రాకపోతే మిమ్మల్ని నేను ఆట ఆడకపోతానా? చెల్లె, నేను చెప్పినట్టు చెయ్యి. ఇంటి తాళాలు నీకు ఎట్లా రావో నేను చూసుకుంటా. నిజమక్క, వీళ్ళు ఏదో నన్ను చిన్నంచన ఎత్తారే, కానీ నా గురించి ఇలా చక్కగా తెలియదు. చెప్తా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, పక్కింటి దిష్టి, మీ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి.
అరే లవంగం మళ్ళీ తిన్న వరకు నాకు పండంటి మనమని చేతులు పెట్టాలి వినమంటదా? అవ్వా ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది. ఇంకొక నాకు కూడా తెలుసు కానీ ఇగో మీ ఆయన పేరు చెప్పి లోపలికి రా కోడలి పిల్ల. ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది. నేను మా ఆయన లవంగం వచ్చా. చెప్పరా లవంగం? నేను నా పిల్లం వచ్చిన. అరే సిగ్గెందుకురా? పేరు చెప్పు. నీ పిల్లం పేరేంటి? నాకు సిగ్గెత్తది. అరే చెప్పురా. స్వాతి. అవ్వా చెప్పిండే. లోపలికి రాండి. అయ్యో స్వాతి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ బరువులు మోయొద్దని? ఇదేముందండి బరువు? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఈ బరువులు మోయడానికి మీ అక్కు ఉన్నది కదా. కూసున్నది చూడాడా చేస్తుంది. ఏయ్ నేనెందుకు మోయాలా బరువా? నిన్న మొన్న అక్క అక్క నా ఇంటికి వచ్చి నా చుట్టూ తిరుక్కుంటున్నావు. ఇలా నెత్తికెక్కి కూర్చున్నావా? ఎవరు నేర్పినా నీకు? మా అక్క నేర్పిందా? ఆమె కంటే మోరు ఎక్కువ ఉంది నీకు. నీ జాంప అడగాను చూడ ఎట్లా మాట్లాడుతావు. దాన్ని ఇంట్లోకి తీసుకురాకాని తీసుకొచ్చి కూర్చున్నావు, నేను ఎత్తి మీద ఎక్కి కూర్చుంది. మంచోడు మంచోడు అంటే మంచోడికి దూరింటాడు, ఎందుకంటే ఇన్యాసం ఉంటాడు ఎవడు. గట్ల నీ కథ. నా ఇంట్లోకి వచ్చి నాకే సరి పెడతావే? అయ్యో వదినలు, మీ సొంత చెల్లెలే కదా, ఆయన ఎందుకు కొడతలేరు? అది మా చెల్లెనే కావచ్చు, కానీ మాకు నచ్చిన లగ్గం చేసుకుంటే మేము బోర్దుం కావచ్చు. కొన్ని ఉండేది. మాకు నచ్చని లగ్గం చేసుకుంది. చేసుకోలేదే, అందరు కలిసి దగ్గర ఉండి తిరిగి లగ్గం చేసిర్రు. ఏంద్రా లవంగం కళ్ళు నెత్తికెక్కినాయిరా, బొగ్గ మాట్లాడుతున్నావు. ఏందే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇన్ని రోజులు అంటే ఏదో నడిచిపోయింది. ఇప్పుడు అడు నీ చెల్లె మగడు మర్యాద ఇవ్వాలని తెలియదాయే. తొక్కల మర్యాద నువ్వే ఇయ్యాలి, తీసుకొచ్చుకుంటా. నాకు ఇయ్యాలి ఎన్ని రోజులు, ఇక దానికి ఇస్తావు. అవునే, కొద్దిగా సిగ్గు మానం ఇజ్జత్ శరం లేదా? లగ్గం కాక ముందుకే 3 నెలల కడుపు వేసుకున్నది. అవ్వ బయట వెళ్తే ఇజ్జత్ పోయే కాలం. అవు నేను దగ్గరుండి లగ్గం చేసిన, నీ అవ్వయ్యకంత ముఖం ఉన్నోళ్ళు అయితే వచ్చి లగ్గం చేయలేదేంటే? ఏమో బాగా మాట్లాడుతున్నావు. నోట్ల నారకలేని మీదకి ఇద్దరు కలిసి పడుతుర్రా? ఛీ, ఇంకా మనుషులై పుట్టినారు. ఊళ్ళో నపరోతన్నది అంతా మానవచ్చుకోవచ్చు. లగ్గం కాక ముందుకు చక్కటి పని చేసింది మీ చెల్ల అని ఇంకా అన్ని తిడుతున్నావా? ఆడు కడుపు వేసినాక కాదంటే ఎట్టుండే మీ చెల్ల బతుకు? తలకాయ ఎడబెట్టుకుంది అప్పుడు. ఇడు మంచోడు కాబట్టి నేను చెప్పినట్టు ఇంటాడు కాబట్టి కట్టరా అన్న వల్ల కట్టిండు తాళి. చేసుకున్న రోజులు మంచిగా ఆడితోటి పనులన్నీ చేసుకున్నావు జీతం లేకుండా. ఇప్పుడేమని తిడతాను ఎటు పడతాటే? నీకు ముందే చెప్పిన దాన్ని ఇంటికి తీసుకురాకే నెత్తి మీద ఎక్కి కూర్చుంటదని. ఏ ఆగేంది ఈ మాట పాడగాను, ఊకే మాట. నాకే బోర్ కొడుతుంది నీ డైలాగ్ అగ్గిదాలుగా. చూస్తాను చూడు పెద్ద పిట్ట లెక్క ఎట్లా చూస్తాను. ఇంకా చేసిందంతా వేసుకుంది, బొత్త వేసుకొని కూర్చున్నది ఆడ సిగ్గు లేకుండా. ఇదిగో వదినలు, నా భార్యని పట్టుకొని పెద్ద పిట్ట చిన్న పిట్ట అనపురి. నా భార్య బాధపడుతుంది. ఆహా, నువ్వు కూడా అంటే మా కూడా తిక్కరెత్తాను అనకురా. ఏ రూపా, ఎక్కువ తక్కువ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకొని ఒర్రకే. ఆడు నీకు వదినాలు ఇల్లు ఇచ్చినప్పుడు ఇల్లు కాపాడుకో. అని పెండ్రం డెలివరీ అయ్యేదాకా ఆయనకి వేరు కాపురమే లేదు. వాళ్ళు మనతోట కలుస్తుంటారు. నీకు ఉండబుద్ధి అయితే ఉండు, లేకపోతే నువ్వే నీ అవ్వగారింటికి పో. నేను ఎందుకు పోతా? మరి కూర్చున్నావు, ఎందుకు పోతా? నేను ఎందుకు పోతా? మరి తీసుకపోనా ఇంటికి? ఆడు అస్తలే వాడు ఆడు ఇక్కడనే ఉంటాడు. ఆడు చిన్నప్పటి నుంచి నా ఇంటనే వాడు ఉన్నాడు కాబట్టి ఆడు ఇక్కడనే ఉంటాడు. మా చెల్లె గురించి మాకంటే నీకు ఎక్కువ తెలుసా? మీ చెల్లె డెలివరీ అయ్యేదాకా ఇక్కడనే ఉంటది, వేరు కాపురం లేదు, ఎట్టుపోదు. వినబడ్డదా? దాన్ని ఒక్క మాట అన్న కూడా మంచిగా ఉండదు చెప్తాన్నా. ఇగో పోషవా, మా పెద్ద చెల్లెకు ఎవరు లేనని అనుకుంటున్నావా? దాని వెనకాల నేనున్నా సపోర్ట్ గా. అయినా మాకేళ్ళ మధ్యలో పుల్లలు పెట్టి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా నువ్వు? గట్ల గడ్డి పెట్టు. నీ ఆటలు ఏం సాగాయి మా దగ్గర. అవ్వ వచ్చిందిగా, అవ్వకు బువ్వ అన్నాడట, చిన్నవకు చీర పెడతానన్నాడట. నీ ఇంటికాడ నీ సంసారమే చక్కదనం లేదు. నీ మొగడు తాగోతు, నీకు పొద్దు నోట్లకు గతుండే గాని ఇంకా నీ చెల్లె సంసారం ఈ సంసారం చేస్తున్నాడు వచ్చినావు. నీతో ఏం కాదు నా గోషి. నేను లగ్గం కాకముందుకే నీ సొంటలను వచ్చాడు మందిని చూసిన. వినబడ్డదా? నాకాట ఇదాట, నా ఆటలు జాగలేదు అంటాను. ఏం చేస్తావు చెయ్యి మరి? ఒక్కసారి దాని మీద చేస్తుడుర్రి, ఈయన మీద చేస్తుడుర్రి. పోరన్న ఉట్టదాకా ఈ ఇంట్లోకి వెళ్ళి ఓని అని నాలా నిలబడ్డదా? నా మొదటి మొగడు చెల్లెలకి ఇట్నే పాడేది మీ లెక్కనే. ఆడు పోయిన పోలి వాళ్ళతోటి నాకు లేని మొగనితో ఉన్నట్టు అయిందని ఆయనతో ఈయనకు వచ్చిన. ఇక్కడ కూడా మీరు గిట్టే దాపరమయ్యారు. అవల్లో
ఆ యొద్దు మంచిదైతే అంగట్లోనే అమ్ముడు పోవు. నువ్వు మంచిదాని అయితే నీ మొదటి మొగనికి నువ్వు ఉండపోదువా? గీడిదాకా నువ్వు ఎందుకు వస్తా ఇంకా మళ్ళా మాట్లాడుతున్నావు. ఇవాడ గోసంతలు ఏమాట మేము మళ్ళా తిక్కలేవద్దు ఏమనుకుంటారు. ఎగిరి మాట్లాడతాను మీది మీదికి. నువ్వుగా అనుకున్నావు తొక్కిడితే పెడతావు ఏమనుకుంటారు. అట్లాంటి వాళ్ళని మస్తు మంది చూసినాం. మా చిన్నత్త కూడా గిట్లనే ఉండే రంకుల పోటీ. లేకిడు మొగపోళ్ళు ఇట్లా చేస్తేనే మొగడు గుండు గోరుకిచ్చి ఊరంతా దింపిండు. దీన్ని కూడా గట్టినే చెయ్యండి. చెయ్యాలి. ఆ మొగడు ఆడు ఇంకా పోయిందట. మరి ఈ మొగడికి ఎందుకు వచ్చిన బాబా? ఆ ఆడబిడ్డలు మంచోళ్ళు కారేమో. మరి మేము కూడా గిట్లే ఉన్నాడుగా. వీడికి వీకు మళ్ళీ ఎవరైనా వేసుకోపో ఎవడద్దన్నాడు. ఇంకా మూడోళ్ళని చూసుకుంటది. మూడోళ్ళని చూసుకోపో. అత్తది 16 పరుసు పిల్లయి అని ఇక చేసుకుంటారు అత్తరు ఈ పోసక్కకు. ఛీ మళ్ళా మాట్లాడతాను నావిగా. పైనే మా అమ్మని ఏమనకు, ఎవరు లేరనుకుంటున్నావా? చూసినవారా ఎట్లా మాట్లాడతా మాట్లాడతారు. వీళ్ళ కొద్దిగా బుద్ధులు లేవు. నాకు ఎవరు లేరనుకుంటూ రానే, నా కొడుకు లేరా అడుగుటానికి? ఆగు, మీ మామైతే రాని ఈ సంగతి చెప్పిస్తా. మీ చెల్లె చేసిన పనికి ఇజ్జత్ ఒక్కొక్క ఆడదైతే మందాలి సత్తది. అయినా మీరు మాడాలు లేక బతుకుంటారంటే మీకు మొక్కాలే. అవ్వా అవ్వా 9 నెలలు మోసి కానీ పెంచి పురుడు చేసిందా నీ అవ్వ అంటాను. అవ్వా అని ఆనందం చెబుతాను. కడుపులో పుట్టితేనే రావాలా? నిన్న మొన్ననేమో నా చెల్లె చుట్టూ తిరిగి ఇవాళ రాగానే దాని చుట్టూ తిరుగుతున్నావా? ఇగో మాటలు మంచిగా మాట్లాడే కోతి ముఖం దాని ఆదికి నాకు వినబడ్డదా? ఎంత లేదన్నా నేను ఇంటికి అత్తను. నేను తలుసుకుంటే మిమ్మల్ని ఇంటికెళ్ళి వెళ్ళగొడతా. కాదు, నువ్వేం చెయ్యలేవు. ఉన్నావా? నువ్వేం చేయలేవు. నేను గీత మాటలు మంచిగా రాని చిన్నవని చూసుకునే కూర్తానవా? ఏమనిపిస్తారు? 10 రూపాయలు షాయకి మట్టి ఇయ్యాలి. బాబా అడగకముందే 100 రూపాయలు బరిదైనాడో నీళ్ళతో ఎవరు పెట్టుకుంటారా? నువ్వు బరిదేరాలి. అవును నువ్వు సత్తమో మొగని మీదకి ఎవతన్నావు? ఏ ఆడదన్నా మరిది మీదకి పోతా అదే సింగులు నేను బరాబర్ నా కొడుక పట్టుకనే ఉంచుకుంటాను. అయితే నీ చేవో చెల్లగొట్టు. గట్లనా చూస్తా కమ్మని పని చేసిందని ఇంకా నా మీద మర్రబడతారా? బయటకు పోతే ఉంచుకుంటాం మీ ఇజ్జత్ తీస్తారా అని నేను లోపల ఒత్తుకొని నా బిడ్డ సొంటి అని నేను గుడికాడ లగ్గం చేసుకొచ్చిన. ఓ దిక్కుమల ఇదంతా చేసిందే నువ్వే. ఆయనకేం తెలియకుండా నేర్పి పోరు దగ్గరికి ఇచ్చేసినావు. అది బొత్త వేసుకోవాల్సినట్టు చేసిందే నువ్వు. నాకు తెలిసి నీ ఇకవద్దు. ఈయన నీ చుట్టూ నింపుకొని నీ చెల్లకు నానికి అంటు కట్టింది నువ్వే. ఓ నల్లమగదా నేను కాదు ఆడే ఎత్తది అదే ఎత్తది. అవసరమైతే నా చెల్లకు అభాషణ చేస్తే మళ్ళీ లగ్గం చేస్తా. నిన్ను 6 నెలల్లో ఇంట్లోకి వెళ్ళగట్టకపోతే నా పేరు మార్చుకుంటా. ఏమనుకుంటారో ఏంది రూపాయి ఏం పెడతా బాగా చూసింది రానయ్య. నేను ఆ రోజు అద్దన్నా నీ కోడలు తినరు మళ్ళా మనం పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ మొక్కలు వాళ్ళు ఏం చేయరన్నావు. నన్ను ఇంటికెళ్ళి వెళ్ళగొట్టి నీకు మళ్ళీ లగ్గం చేస్తానట. ఏ రోజైతే మనకు పెళ్లి చూపులైనా ఆ రోజు నుంచి నా మీద నీకు అర్థం కట్టింది. నా మనసులో మీరు తప్ప ఇంకెవరు లేరు. ఏ రోజైతే లవంగంకు పెళ్లి చూపులైందో ఆ రోజు నుంచే నేను మా మొదటి మొదటి మర్చిపోయినా. మీరే నా సర్వస్సు. ఎందుకు వెళ్తావు చెప్పు రూపా. నువ్వు ఆయనతో అట్లా అనవద్దు. ఎంతగా అనుకున్నా ఆమె చిన్నత్త. మేము ఇద్దరం మనసు ఇచ్చి పెళ్లి చేసుకున్నాం. అమ్మా బాధపడకే. నీ చిన్న కోడలు ఉంటే నేను ఇన్ని మాటలు అనిపించినా వీళ్ళు నోట్లు పడిపోను. చూసినవా అయ్యా, కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అంటే ఎక్కువే కావచ్చు. నాకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడు. బాబు అరే రాంగా వీళ్ళు ఇట్లే అంటారు కానీ జర పిల్ల తీసుకొని బయటకు పో. సినిమా పోయినప్పు కరీనా ఒకటి ఉంచుకోండి. చూసినవా మా బాప ఎంత మంచోడు. పోండి. ఓ బుజ్జి పైలంగా పోన్రే. అత్త ఏంది అందరు ఒక్క దగ్గర ముచ్చ పెడతారు? కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు ఒక్కనే తక్కువ నువ్వు అత్త కూర్చేసి కూర్చోబెడతామని చూస్తాను. మరి కుర్చీ అబ్బో నీకు బాగానే ఉంది నీ మోర పాడుగాను. నీకన్నా ఎక్కువ ఏం లేదే మోర. నీ మోర నాగులో పోతుందేమో. నా వాళ్ళు ఎత్తే ఓరవనే ఎందుకు నువ్వు కళ్ళు మంట. కుర్చీలని
మీకు ఎవరు గత్తరొస్తాను ఎవరైనా కూడా మీకే రేషన్ ఎందుకు వస్తాను గతాను ఊరుకుని తెస్తారు ఏ గలంతో ఏమవుతున్నారు అది పెద్ద బస్ కుక్క దాని మొక్కం చూడు దౌడలెట్టున్నాడు ఇట్లా ఎవడో కట్టిన పేరు పట్టి వచ్చినట్టుంది. మంచిగానే ఉన్నాయి కానీ అలా అవగా ఇంటికంచెలు తెచ్చిన కుర్చీలు కాబట్టి బాగా మాట్లాడుతుంది. దాని ఇంటికాడ అవగారిళ్ళ నల్ల ముసలకు ఉండే లేదు వీడికి వచ్చిన వల్ల దీని పెద్ద వచ్చింది. అడ్డి పైసలతో తెచ్చింది అవ్వ. నాకు కష్టార్జితం 2 కుర్చీలు. వడ్డీ పైసలు అంటే గుర్తొచ్చిందిరా. ఇగో మాధవి ఈ కాడికి వెళ్ళి నాకు ఎవరు పైసలు ఇవ్వాలన్నా వడ్డీ పైసలు నువ్వే వసూలు చేసుకురా నిలబడ్డదా? సరే అత్త. ఏంది తెచ్చిపోతున్నావు బాగా ఊకున్న కొద్దీ? ముందేమో ఇల్లు తాళాలు గుంజుకున్నావు నా సెల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడేమో వడ్డీ వసూలు చేసే పని కూడా తీసేస్తే దాన్ని ఇంత సాకిరి చేపిద్దాం చూస్తున్నావు నువ్వు. సాకరీ చేయకపోతే అత్తగారి ఇంటికాడ ఎవరన్నా ఉయ్యాలుగుతున్నా అదే కోడల్ని చెల్లకు ఉయ్యాలుగా టూపమన్నవా? నీ మొగడంటే సాతగానోడు నీ అత్త సాతగాంది కాబట్టి నీది నడుస్తుంది. ఇక్కడ నాదే నడవాలి ఏమంటదా? మా బాధ నడవాలి. నువ్వు మొన్న వచ్చిందాన్ని, నా చెల్లె ముందు వచ్చింది. ఈ ఇల్లు ముందటి నుంచి ఎల్ల తీసింది నా చెల్లె, నువ్వు కాదు. అబ్బో బాగానే తీసింది. ఎంతమంది ఆడపిల్లలకు లగ్గం చేసింది, ఎంతమంది మరులకు లగ్గం చేసింది. ఏ లేకపోతే బాగా నీ మీద ఇక్కడ పెట్టింది, ఇక్కడ తెచ్చి లగ్గా చేసుకుంటే పెట్టింది కాదమంటే లేదు ఇప్పుడు మాకు. నా చెల్లెనే అత్త తర్వాత ఇదే ఉన్నది. ఓ కోతి మొక్కం దారా నీకేం తెలియదు. నా ఇంత సంసారం నాకు తెలుసు. ఎర్రి కుక్కలకి ఎవరినా బయట కనబడుతుంది. మా అరవాన్ని నచ్చిందానికే మాట వాళ్ళకి ఎక్కువ ఆడను నీరసడానికి. దానికే గిట్లా అవుతాను గజ్జి కుక్క లెక్క. ఇదో తెర్రి కుక్క. చూసిన వాయ నీ ముంగటకి ఇన్ని మాటలు మాట్లాడతాను. నేను బారవారం వచ్చిందట. నన్ను ఇప్పుడే గిట్లా అంటే మంది సౌతులు ఇంకేమన్నా చెప్పు. నీ కోడలే నన్ను కంకిలు కాసినట్టు కాసుక తింటారు. ఇక నేను ఉండే ఇంట్లో వాళ్ళన్ని ఉండాలి, నేనన్ను ఉండాలి. ఏం రూపాయలు అట్టారు? ఏదో నా రాత చక్కదనం లేక చేసుకున్నాడు. వారసులకి తెంకపోతే మా మేనమావని చేసుకున్నా కానీ నాకేదో మారవాలని రావాలని సోక. ఇంకో రూపా మీ అత్తలు ఇంకోసారి ఏమన్నా అంటే మాత్రం బాగుంటది. శనేశ్వరం పోయింది. ఒర్రి నాలుకంత ఎడికిపోయింది. నువ్వు రాయేసా పెడతా ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉంటాయి. అవునా చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎల్ మూవీస్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టాలి. కొట్టండి. బాయ్.